దేవుని బిడ్డలారా, ఈ దినము రోమీలకు రాసిన పత్రిక 8:13 ధ్యానిద్దాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విశ్వాసి పట్ల ఏం కోరుకుంటున్నాడంటే ఆత్మానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆత్మానుసారంగా జీవించినప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది మనము బ్రతికేదమని. ఒకవేళ శరీరానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని బిడ్డలారా చావవలసి ఉందుము అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి శరీర క్రియలను ఆత్మచేత చంపి మనము జీవించిన ఎడల దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మనము జీవించదము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఆత్మను బట్టి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా శరీర క్రియలను చంపివేసి దేవుని ఎదుట సజీవ యాగముగా మనము సమర్పించుకొని జీవించాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? శరీర క్రియలను మనం చంపుతున్నామా, లేకపోతే శరీర క్రియలకు లోబడి జీవిస్తున్నామా? ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఆత్మానుసారంగా జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ చాలామంది శరీరానుసారముగా బ్రతుకుతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తామని శరీరానుసారమైన దేవుని బిడ్డలారా ప్రవర్తిస్తే చావవలసి వారై ఉందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చావాల్సిన వారవై ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా మనము జీవించినట్లయితే, ఆత్మ ద్వారా శరీరక్రియలను చంపి ఆత్మానుసారంగా జీవించినట్లయితే మనం బ్రతుకుదుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సహాయము చేత ఈ లోక ఆశలను, లోక క్రియలను, శరీరక్రియలను చంపివేసి దేవుని కొరకు సజీవ యాగముగా మనం సమర్పించుకొని జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.